ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను గురువారం అఖిలపక్ష బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి, సిపిఎం నేత ప్రభాకర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలు నశించాలి. కూటమి ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలను కొనసాగించాలి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం వైద్య విద్యను వ్యాపారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, వైద్య విద్యను అమ్మకానికి పెడుతున్న కూటమి ప్రభుత్వం, వైద్య విద్యను అమ్మకానికి పెడుతున్న కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందాలా, పేద ప్రజలు కూడా ఎంబీబీఎస్ చేయాలా, మెడికల్ కాలేజీలో చదవాలంటే ప్రభుత్వ రంగంగా కాలేజీలు ఉండాలా, ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా ఒక గవర్నమెంట్ కళాశాల అనేది ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందేదానికి అవకాశం ఉంటుంది. రెండవది, పేద విద్యార్థులు ఎవరైతే అత్యధికంగా డొనేషన్లు కట్టలేరో వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మూడవది, ఈ గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఒక ఈకో సిస్టమ్ అనేది పెరుగుతుంది. తద్వారా ప్రోగ్రెస్ అనేది కానీ డెవలప్మెంట్ అనేది కానీ వస్తుందనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగింది. ఏదో కుంటి సాకులు చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఈ కళాశాలలు ఓపెన్ చేస్తే అనేటువంటి ఒక దుర్భావంతో వీటన్నిటి కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్నాం. గ్రామాలకన్నిటికీ తిరిగి 1 కోటి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే కొనసాగాలి, ప్రైవేట్ పరం చేయవద్దు అని చెప్పేసి 1 కోటి మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసేటటువంటి మెమరాండంను గవర్నర్ గారికి కూడా మేము సమర్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా విఘ్నత తెచ్చుకొని పంతాలకు పోకుండా పార్టీల మీద లేకుండా ప్రాంతాల మీద విభేదాలతో మీకు ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం నచ్చలేదనో జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడం లేదనో అని చెప్పేటువంటి విధానంతో మంచి విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారో దాన్ని కొనసాగించవలసిందిగా, అది కాకుండా అన్నిటికంటే జగుర్మైనటువంటి విషయము, సిగ్గుకరమైనటువంటి విషయం ఏంటంటే 2024-2025లో 50 మెడికల్ సీట్స్ను ఈ కాలేజీకు అలాట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ కాలేజీ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంసీఐఏ చేసేటువంటి ఎన్ఎంసీఐ వాళ్ళు చేసేటువంటి ప్రతిపాదనను ఆనర్ చేయకుండా వదులుకునేటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మొట్టమొదటిది. కాబట్టి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీనే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు, రకరకాల విద్యా సంఘాలు వచ్చారు, కుల సంఘాలు వచ్చారు, యువకులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. వీళ్ళందరి యొక్క ఘోష ఒకటి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్తున్నాను, మీరు పార్టీ మీద వ్యతిరేకతను, ప్రాంతీయ మీద వ్యతిరేకతను కూర్చొని ఈ కాలేజీను అడ్డుకోవడం నువ్వు ప్రారంభించినట్టయితే నీ పత్రం ఈరోజే మొదలైనట్టు అని చెప్పి ఈసారి గుర్తు చేస్తూ ఈ కాలేజీను ఈ సంవత్సరమే 17 మెడికల్ కాలేజీలో కూడా ఈ సీట్లన్నీ కూడా సంపాదించి ఈ 2500 మంది విద్యార్థులకు ఎవరికైతే ఉందో వాళ్ళకందరూ కూడా సౌకర్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్రం మీద, ప్రత్యేకించి రాయలసీమ మీద, మరీ ప్రత్యేకించి కడప జిల్లా మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గం మీద కచ్చ ఉన్నట్టు స్పష్టంగా అర్థమైంది. దానికి ఉదాహరణ ప్రభుత్వ వైద్య కళాశాలల దుస్థితి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. అందులో 6 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వ హయాంలో. ప్రస్తుతం ఈ సంవత్సరము పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని ఈ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక మిగతా 17లో 6 గతంలో 1 ఇప్పుడు అనుకున్నారు. మిగతా 10 ఆ 10లో పులివెందుల, వెనుగొండ, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, బాపట్ల, పార్వతీపురం, అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ వీటిని మంజూరు చేయడం జరిగింది. ఇవి ఈ 21 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సొంతంగా ఉండిపోయినాయి. ఒక్క పని జరగలేదు. అందులో మన పులిందులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దాదాపు 47 ఎకరాల 58 సెంట్లు, దాదాపు 100-150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వచ్చేసి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించడం జరిగింది. రెండవది 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూడవది 625 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడమే కాకుండా భవనాలు పూర్తయినాయి. ఆసుపత్రి ఇక్కడికి షిఫ్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి 60 నుండి 70% పూర్తి అయిపోయినాయి. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి సంబంధించి భవనాలు 100% పూర్తి అయిపోయినాయి. క్వార్టర్స్, హాస్టల్స్కు సంబంధించి 60 నుంచి 70% పూర్తయినాయి. తర్వాత సిబ్బంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కళాశాలకు ప్రిన్సిపల్ ఉన్నాడు, హాస్పిటల్కు సూపరింటెండెంట్ ఉన్నారు, తర్వాత 2 ఏడీస్ ఉన్నారు, ఒక ఏవో ఉన్నారు, హెచ్ఓడీస్ ఉన్నారు, 60 మంది ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, 70 మంది నర్సులు ఉన్నారు, 130 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం నుండి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి ఇంద్రభవనాలు అంటే భవనాలు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు కేటాయించారు. 2024 ఆగస్టు 16వ తారీఖు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ఒక లేఖ రాసింది, భవనాలు పూర్తి కాలేదు, ఫ్యాకల్టీ లేదు, కాబట్టి మేము నడపలేము కాలేజీని, మాకు 50 MBBS సీట్లు వద్దని చెప్పేసి లేఖ రాసింది. ఇది చరిత్రలో ఒక చారిత్రక తప్పిదం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నాడు నేడు ఏనాడు ఉండదు. ఇచ్చిన సీట్లు మాకు 50 చాలవు, 100 కావాలి, 150 కావాలని అడగాల్సింది గురించి ఇచ్చిన 50 MBBS సీట్లు వద్దని చెప్పడం జరిగింది. పర్యవసానంగా ఆ సంవత్సరం పోయినాయి, మళ్ళీ ఈ సంవత్సరం పోయినాయి, మళ్ళీ వచ్చే సంవత్సరానికి పరిస్థితి లేదు. ఈ లోపల ఇక్కడ నుండి సిబ్బందిని వచ్చేసి మార్చేశారు. ఇక్కడ నుండి పిడుగురాళ్ళకు వచ్చేసి పులిందుల సిబ్బందిని మొత్తం డాక్టర్స్లో 40 మంది డాక్టర్స్ను, ప్రిన్సిపాల్ను, సూపరింటెండెంట్ను, ఏడీస్ను, ఏఓస్ను, 30 మంది నర్సులను, 40 మంది సిబ్బందిని వచ్చేసి అక్కడ బదిలీ చేశారు. కాబట్టి పులివెందుల మీద కక్ష అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే పిడుగురాళ్లను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నారో ప్రభుత్వ రంగంలో, అదేవిధంగా పులివెందులతో సహా మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఈ సంవత్సరమే 2026-27 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలి, లేకుంటే మీ పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.